అదేనా. అందరికీ నమస్కారం. మా మామను వదిలేసి మన షేడి యాత్రకు పోతా ఉండా, బిడ్డను తుడుకొని పోతానంటే నా చెల్లెలు వద్దన్నయ్యా, బయట వర్షాలు పడుతున్నాయి, జలుబు గిలుబు చేసి నిన్ను చాలా ఇబ్బంది పెడతాడు, నా మాటిని వాడిని ఇక్కడే వదిలేసిపోతే చాలా బాధ కలుగుతున్నది. ఫ్రెండ్స్తో పోతా ఉన్నాను. మా మామ టికెట్ లేదు కదా, రైల్వే టికెట్ లేదు కదా, ఏమైనా తీసుకున్నా నాకు పక్కన కొనుక్కుంటాడు, పాలు గీలు అన్నీ ఇచ్చినా కూడా అన్నీ తాగుతూ ఉంటాడు మా మామ. రానాయన అంటే వద్దులే మామ నీకు చూడండి ఎంత ముద్దుగా మామ నేను వస్తా అంటే బాధ కలుగుతున్నది. సరే చెప్పిన మామకి, నాయనా నీ గురించి కూడా ప్రార్థిస్తాను, షిరిడీలో స్నేహితుల గురించి ప్రార్థిస్తాను, బంధువుల గురించి ప్రార్థిస్తాను, నువ్వేం బాధపడద్దు అని చెప్పితే చూడు నవ్వు చూడు, ఎంత నవ్వులు అవుతాడో మా ఆయన, అంత సంతోషం. పోతాను ఇంక బయలుదేరుతాను. ఒక 4 రోజులు షిరిడీ యాత్ర ఉన్నది, అదంతా మీకు తెలపుదామనేసి నా మామకి మీరందరూ మంచి ఆశీర్వాదం చేయాలా. ఇంకొకటి విషయం ఏంటంటే నేను కూడా బాధపడతాను. మా నాయనకి ఈరోజు 4 ఇంజక్షన్లు, 4 ఇంకా తెల్ల మా మామకి ఇంకా తెల్ల అడిగి హాస్పిటల్కి పోయినాక తెలుస్తుంది. 4 ఇంజక్షన్లు పోయేటప్పుడు సంతోషంగా పోతున్నాడు, వచ్చేటప్పుడు ఏడుపులతో వస్తాడని అదొక బాధ. వాళ్ళ అత్త అయితే 4 ఇంజక్షన్లనే నవ్వుతానే ఉన్నది. కాబట్టి మా మామకి షిరిడీ సాయినాథ్ ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆశీస్సులు నా బిడ్డకు ఉండాలా. వీడు బాగుండాలా, మనందరం కూడా బాగుండాలా. ఓం షిరిడీ సాయినాథాయ నమః.